ఆ మనసును తీసుకొచ్చి దీనిలో గనక పెట్టేస్తే ఇది వాటిలో కలిసిపోయి దాని ఒరిజినల్ క్వాలిటీ పోగొట్టుకుంటుంది. ఈ రెండు వాటి క్వాలిటీని పోగొట్టుకున్నట్టే ఈ రెండిటి ద్వారా ఏర్పడిన తటస్థతకి ఆ మనసును గనక మనం ఏకం చేస్తున్నట్లయితే మనసు దానికి ఉన్నటువంటి ఆ పంచభూతానికి సంబంధించిన కాంటాక్ట్ తప్పుతుంది. సహజమైనటువంటి దాని చలనత్వం పోతుంది. ఆ భౌతిక తత్వం తప్పుతుంది. అందుకనే ధ్యానం, మనసు, ప్రస్థానం, ధ్యాన మనో ప్రస్థానం అనేటువంటిది నేను ప్రతిపాదించాను. గతము, వర్తమానము, భవిష్యత్తు అని మనం అనుకుంటూ ఉంటాం. అది అన్నిటికీ అందరికీ కూడా చెందింది. ఆ కోణంలో ఆలోచిస్తే కాలాన్ని దృష్టిలో పెట్టేసుకుని మనం గతం అని, ఇవాళని, రేపని అనుకుంటున్నాం. నా అవగాహన ప్రకారం కాలం అనే దానికి ఉనికి లేదు. అది వేరే విషయం. సమయం మాత్రమే ఉంది. ఎక్కడ ఉన్నారు? ఒక చోట నుంచి ఒక చోట వరకు, ఒక చోట ప్రారంభమయ్యే ఒక చోట అంతమయ్యేటటువంటి ఆ మధ్యన ఉండేటటువంటిది సమయం. ఒక ప్రయత్నం కానీ, ఒక ప్రయాణం కానీ, ఒక కదలిక కానీ ఏదైనప్పటికీ కూడా ప్రారంభము, దాని పూర్తి, ఈ రెండిటి మధ్య ఉన్నటువంటి దానిని కాలం అని చెప్పేసి అన్నారు. అయితే వర్తమానమే ప్రధానమైంది కానీ, ఈ వర్తమానమే గతంలోకి పెడుతుంది కానీ గతం అంటూ ఇక్కడ ఏమీ లేదు. చూసారా? భవిష్యత్ అనేటువంటిది ఎగ్జిస్టెన్స్ లేదు, ఊహ. ఆ ఊహగా ఉన్నటువంటి భవిష్యత్తు అనుకుంటున్నది ఈ వర్తమానంలోకి వస్తేనే దాని గుర్తింపు తెలుస్తుంది. ఈ వర్తమానంలోకి వచ్చిన తర్వాత మాత్రమే గతంలోకి పెట్టడానికి అవకాశం ఉంది. అంటే ఇక్కడ ముఖ్యమైనటువంటిది ఏమిటంటే, గతం అనేది, భవిష్యత్ అనేటువంటిది వర్తమానం మీద ఆధారపడి ఉంది అనేది స్పష్టం. చూసారా? ఇక తరాలు ఉంటాయి. గడిచినటువంటి తరం అంటే జీవితంలో గడిచినటువంటి వాడు, గడుస్తున్నటువంటి వాడు, గడపవలసినటువంటి వాడు. జీవితం గడపడం అయిపోతుంది. వాడు వృద్ధులో ఇంకోటో ఏదో. ఇప్పుడు ఆ వర్తమానంలో జీవించేటటువంటి వాళ్ళు ఉంటారు, రాబోయే వాళ్ళు ఉన్నారు. సపోజ్ తాతగారు గతంలో ఉన్నాడు, తండ్రి వర్తమానంలో ఉన్నాడు, పిల్లవాడు భవిష్యత్తులో ఉన్నాడు. అంటే వాళ్ళ జీవిత క్రమాల్లో ఇది సహజంగా రొటీన్గా జరిగేది. దీనిలో ఏమవుతుందంటే, వర్తమానంలోకి వచ్చేది భవిష్యత్తే కానీ గతం కాదు. అది గడిచిపోతుంది. చూసారా? వర్తమానం ప్రధానమైనప్పుడు, వర్తమానం స్థిరం కానప్పుడు, వర్తమాన వారసత్వాన్ని పొందేటటువంటి భవిష్యత్తుని మనం జాగ్రత్త చేసుకోవాలి. ఈ వర్తమానం శాశ్వతం కాదు. ఇది గతంలోకి ఎలాగో వెళ్తుంది, ఆపడానికి లేదు. కానీ వర్తమానం ఏంటంటే ప్రధానమైన దానిలోకి భవిష్యత్తే వస్తున్నది.